గ్రామదర్శినితో రాజధాని రైతుల సమస్యలకు పరిష్కారం. రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికే గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. బుధవారం ఉదయం అనంతవరంలో ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సదస్సులో సిఆర్డీఏ, పంచాయతీ, రెవెన్యూ అధికారులతో కలసి కమిషనర్ పాల్గొని మాట్లాడారు. రైతులు, స్థానికుల సమస్యలను నమోదు చేసుకున్నారు. రాజధాని అభివృద్ధికి భూసమీకరణ కింద భూములు అందజేయని పక్షంలో భూసేకరణ విధానం అమలు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులు, ట్యాంకులు నిర్మించాలని, టిడ్కో గృహాల నుంచి వచ్చే మురుగు నీటి సమస్యలను పరిష్కరించాలని, గ్రామ కంఠాలు, వారసుల పేరుతో ఉచితంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని, స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామస్తులు, రైతులు విన్నవించారు. గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న గోశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ గ్రామ కంఠాల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజధాని గ్రామాల్లో 904 కోట్ల నిధులతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడతామని, ఇందుకు డిపిఆర్లు సిద్ధం చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న గోశాలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించామని, త్వరలోనే రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అభివృద్ధి చేసి అప్పగిస్తామని చెప్పారు. అనంతవరం ప్రాంతాన్ని మీడియా సిటీగా అభివృద్ధి చేస్తామని, ఇక్కడికి కూడా పలు సంస్థలు వస్తాయని కమిషనర్ రైతులకు సమాధానం ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, సర్వే విభాగం అధికారులు, తహసీల్దార్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.